హాయ్ అందరికీ నమస్తే. నేను మీ భద్రా కరెడ్ల. వెల్కమ్ టు సినీఫ్లిక్స్ ఇండియా. ఈ రోజు మన స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. అందులో ఏదో సాధిద్దామని వచ్చి ఎటు వెళ్ళలేక ఆగిపోయిన జీవితాలు ఎన్నో. అందులో పోరాడుతూ తనకంటూ ఒక గుర్తింపు సాధించుకుంటున్న పులి రాజేందర్ గారు ఈ రోజు మన స్పెషల్ గెస్ట్. హాయ్ అన్నయ్య. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను అన్నయ్య. పులి రాజేందర్ అనేది అంటే ఏంటి? ఇంటి పేరా, లేకపోతే మీరు పెట్టుకున్నారా, లేదా ఇండస్ట్రీలో ఎవరైనా పెట్టారా? పులి రాజేందర్ అనేది మా సర్నేమ్ అనమాట. అది ఓకే, సర్నేమ్. ఇండస్ట్రీలో ఎవరు పెట్టలేదు, నేనేం పెట్టుకోలేదు. అది సర్నేమ్. ఓకే, మీ ఇంటి పేరు అది. ఇంటి పేరు. ఓకే, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇండస్ట్రీలో ఎవరన్నా ఉన్నారా? లేదు, ఇండస్ట్రీలో ఎవరు లేరు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, రిటైర్డ్ అయిపోయాడు. అమ్మ హౌస్ వైఫ్, ఓకే, మా మిసెస్ హౌస్ వైఫ్, పిల్లలు. ఓకే, నాకు ఇండస్ట్రీలో ఎవరు లేరు. నేను సొంతంగా వచ్చాను నేను ఇండస్ట్రీలో. ఓకే. ఇండస్ట్రీలోకి రావాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది? అంటే ప్రీవియస్లీ నేను ఎంప్లాయ్ అనమాట, బయట ఎంప్లాయీని. నాకు ఇండస్ట్రీ సంబంధం లేకుండా ఉన్నప్పుడు నేను బయట ఉద్యోగం చేసుకునేవాడిని. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్, ఇప్పుడు ఆయన లేడు, చనిపోయాడు ఇప్పుడు ఆయన. ఓకే, సో ఆయన ద్వారా నేను ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. ఓకే. సో తన ద్వారా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. ఎస్ ఎస్. ఓకే. సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు అంటే వేరే ఏదైనా జాబ్ చేసేవాళ్ళ? బ్యాంక్ లో చేసేవాడిని. బ్యాంక్ లో? హెచ్ఎస్బిసి బ్యాంక్ ఉంది కదా ఇక్కడ నాగార్జున సర్కిల్ దగ్గర. ఓకే, హెచ్ఎస్బిసి బ్యాంక్ లో నేను కలెక్షన్స్ డిపార్ట్మెంట్ లో ఉండేవాడిని. ఓకే. బ్యాంక్ ఎంప్లాయ్, బ్యాంక్ ఎంప్లాయ్ టు సినిమా. ఎస్ ఎస్. ఓకే. ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశారని? దాదాపు 90+ చేశాను. 90+ సినిమాలు చేశారు. సో అందులో మీకు బాగా బెస్ట్ అనిపించిన, అంటే గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ఏంటి? సలార్. ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి. కాకపోతే నాకు మంచిగా అందరు ఇప్పుడు ఈ మధ్య ఓటీటీ ఛానల్స్ వచ్చాయి కదా. ఓకే. కొంతమంది సినిమా థియేటర్ లోకి వెళ్ళి చూడరు. కొంతమంది ఇప్పుడు ఓటీటీ వచ్చినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా అందరు చూస్తారు ఇంట్లో కూర్చొని. సో నెట్ఫ్లిక్స్ వచ్చేసింది. నెట్ఫ్లిక్స్ లో సలార్ వచ్చింది. సో ఆ సలార్ సినిమా ద్వారా నాకు మంచి గుర్తింపు వచ్చింది మధ్య కాలంలో. ఓకే. ఇండస్ట్రీలోకి రావాలంటే చాలా మంది ఫస్ట్ కృష్ణానగర్కి రావాలి, ఇక్కడ నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టాలని చాలా. కృష్ణానగర్ కష్టాలు మీరు కూడా పడ్డారా? అంటే కృష్ణానగర్ కష్టాలంటే ఖచ్చితంగా రావాల్సిందే ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ 24 క్రాఫ్ట్స్ అందరు ఇక్కడనే ఉంటారు, కృష్ణానగర్ లోనే ఉంటారు. సో ఏదో దిక్కున ఖచ్చితంగా కలవాల్సిందే, ఖచ్చితంగా రావాల్సిందే. ఓకే. సో ఇన్నేళ్ల ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీరు వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అంటే ఆ రెండింటికి తేడా ఎలా ఉంది? అంటే చూడు భద్ర, ఇప్పుడు నేను వచ్చినప్పుడు వాట్సాప్ అనేది లేకుండే, ఫేస్బుక్ లేకుండే, ఇన్స్టాగ్రామ్ లేకుండే. అప్పుడే వచ్చేసారు. సో అప్పుడు ఇవన్నీ మీడియా లేకుండే. అప్పుడు ఇంత టెక్నాలజీ, సోషల్ మీడియా ఇంత డెవలప్మెంట్ లేదు, ప్లస్ ఇంత టెక్నాలజీస్ కూడా లేకుండే. ఓకే. సో అప్పుడు రీల్స్ ఉండే. ఇప్పుడు చిప్స్ వచ్చేసాయి. ఇప్పుడు అవును. నేను అప్పుడు నేను ఆల్మోస్ట్లీ 2000 లో వచ్చాను నేను ఇండస్ట్రీకి. 2000 లో వచ్చారు. 25 years దగ్గర. ఓకే, 25 years. ఓకే. సో ఇండస్ట్రీ అప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉండే అంటే అంతే. అప్పుడు టెక్నాలజీ లేకుండా ఇప్పుడు టెక్నాలజీస్ ఉన్నాయి. ఇప్పుడు ఓకే. అప్పుడు ఒక షాట్ చేసి మళ్ళీ అక్కడ రీల్స్ కదా, అప్పుడు ఒక టేక్లు ఎక్కువ అయ్యేసరికి కొంచెం ఇబ్బంది అయ్యేది ఉంటాయి. ఇప్పుడు చిప్పులు కాబట్టేసి 2-3 టేక్లు అయినా పర్లేదు అన్నట్టు ఉంటది. ఓకే. రీల్ టైప్ ఉన్నట్టు మనకి ప్రొడక్షన్ వాల్యూ కూడా పెరిగిపోతుంది ఖచ్చితంగా. సో రెండింటికి తేడా అంటే మీరు టెక్నాలజీ పరంగా చెప్తారు. ఓకే. ఈ ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళలో సక్సెస్ అయిన వాళ్ళకంటే ఫెయిల్యూర్ అయిన వాళ్ళే చాలా మంది ఎక్కువ. ఏదో అవుదామని చెప్పి వచ్చి అవ్వలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళ గురించి మీరేం చెప్తారు? కష్టపడే వాళ్ళకి ప్రపంచంలో, యావత్ ప్రపంచంలో ఎక్కడైనా వాళ్ళు నిలబడగలుగుతారు. అది ఏ ఇండస్ట్రీ అయినా పర్లేదు. సో ఇప్పుడు కొంతమంది వచ్చేసి నేను అదే అవుదామని వచ్చాను, నాతో అవతలేదు, తిరిగిపోయే వాళ్ళంటే వాళ్ళ దురదృష్టం అది. ఈ రోజు వరకు నేను ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతున్నానంటే కలమ్మ తల్లి పుణ్యం ఉంది కాబట్టి, ఆశీర్వాదం ఉంది. అలాగే ఎంతో మందికి కూడా, చాలా మందికి కూడా ఉంది కలమ్మ తల్లి. నువ్వు కష్టపడితే ఎక్కడైనా నువ్వు నెగ్గగలుగుతావు, గెలుస్తావు కష్టపడితే. ఫస్ట్ నువ్వు ఈ హార్డ్ వర్క్, సిన్సియారిటీని నువ్వు నమ్ముకున్నావు అంటే అది నిన్ను ఒక మెట్టు పోయిన తర్వాత ఇంకో మెట్టుకి తీసుకెళ్తుంది. అంటే కష్టపడడం అనేది తర్వాత ఆప్షన్ అనుకుంటే. సో అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎటువంటి ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అటువంటి వాళ్ళు ఏంటి, అవే కష్టాలు పడుతూ ఇక్కడ ఉండాలా? ఖచ్చితంగా ఉండాలి కదా. ఇప్పుడు చిరంజీవి మెగాస్టార్ ఊరికే ఇవ్వలేదు కదా. ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో తిప్పలు పడ్డాడు, ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాడు, తిండి లేని రోజులు గడిపాడు, ఎంతో కష్టపడ్డాడు. ఈ రోజు ఆయన మెగాస్టార్ చిరంజీవి అయ్యాడు. అలాగే రవితేజ గారు, ఆయన 40 ఏళ్ల తర్వాత బ్రేక్ వచ్చింది. 40 years వరకు ఆయన ఎన్నో స్ట్రగుల్స్ పడ్డాడు. అసోసియేట్ డైరెక్టర్ గా చిన్న వేషాలు వేసుకుంటూ
42 ఏళ్ళ తర్వాత ఆయన కెరియర్ బ్రేక్ వచ్చింది ఆయనకి. సో అలా కష్టపడడం పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మంది రీసెంట్ చాలా గా మంది ఉన్నారు. డీజే టిల్ హీరో గారు కానీ సో చాలా మంది. ఉన్నారు. ఓకే సో నేనైతే ఒకటి చెప్తాను భద్ర, హార్డ్ వర్క్ సిన్సియరిటీ అనేది ఖచ్చితంగా ఉంటే ఆ మనిషి ఎక్కడికన్నా వెళ్ళగలుగుతాడు. ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో వచ్చి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళంత దురదృష్టశాతం తప్ప. అదే వాళ్ళు ఇక్కడనే ఉండి నేను ఇక్కడనే సాధించాలా ఏదైనా గోల్ పెట్టుకుంటే ఖచ్చితంగా గోల్ సంపాదిస్తారు. అంటే గోల్ వీళ్ళని నమ్ముకొని వచ్చిన ఫ్యామిలీ పరిస్థితి అండి. కొందరు ఉంటారు కొంచెం వీళ్ళు కష్టపడి పంపిస్తేనే డబ్బులు ఇంటి దగ్గర గడిచే ఫ్యామిలీ చాలా ఉన్నాయి. అలాంటి వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు, ఇండస్ట్రీకి వచ్చేసారు. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో అంటే చూడు భద్ర, నేను 2 విషయాలు చెప్తాను. ఒకటి, నువ్వు అనుకూలంగా ఉండి నీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసే ఫ్యామిలీ ఉంటే నువ్వు రా. అనవసరంగా అన్నెసెసరీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి ఇప్పుడు నేను ఇక్కడ పంపిస్తే నేను అక్కడ నా ఫ్యామిలీ బ్రతుకుతారు, వాళ్ళు గట్టినవుతారు అంటే మాత్రం దయచేసి రాకూడదు. ఎందుకంటే నువ్వు ఇబ్బంది పడుతూ వాళ్ళని ఇబ్బంది పడుతూ ఈ ఇబ్బంది లైఫ్ అవసరం లేదు కదా. నువ్వు ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవచ్చు, హ్యాపీగా బ్రతికేయచ్చు, డబ్బులు సంపాదించవచ్చు, ఇంటికి పంపించుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసా నువ్వు లక్షలు కోట్లు వేలు సంపాదించావు, అప్పుడే సంపాదించలేవు. స్ట్రగుల్స్ పడాల్సిందే, ఎవరైనా స్ట్రగుల్ పడాల్సిందే. ఖచ్చితంగా కింద పడ్డవాడే చెడ్డవాడే ఏం కాదని అంటారు. స్ట్రగుల్స్ పడాల్సిందే. సో నేను చెప్పేది ఏంటంటే నువ్వు స్ట్రగుల్స్ పడుతూ అట్ ది సేమ్ టైం నీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం కూడా తప్పే. ఓకే, లైఫ్ లో గానీ లేదంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత గానీ ఏదైనా బ్యాడ్ మెమొరీ ఏదైనా ఉందా? అంటే మీరు అరే ఏంట్రా ఇలా అవుతుంది లైఫ్ అని ఏదైనా బాధపడిన అంటే ఒక్కోసారి వేషాలు దొరకక, వేషాల దగ్గరకు వచ్చి మళ్ళీ దూరం అయిపోయాక, ఓకే రాత్రి ఇప్పుడు కొంతమంది ఉంటారు, వేషం చెప్తారు, రాత్రి మాట్లాడేసారు రేపు మార్నింగ్ నుంచి షూట్ అండి మీరు సెట్స్ గా, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసేసి లేదండి అది ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళకు అనుకున్నామండి, ఆ క్యారెక్టర్ మీకు వేరే చెప్తాం అనేసరికి అప్పుడు చాలా డిప్రెషన్ అయ్యి బాధపడే రోజులు ఉన్నాయి అలాంటివి. అంటే ఎవరైనా అవమానించినట్టు కానీ ఏదైనా సెట్ లో డైరెక్టర్ పాయింట్ ఆఫ్ లో కానీ ఒక పెద్ద ఆర్టిస్ట్ కానీ భద్ర ఇప్పుడు డైరెక్టర్ గారు ఎవరైనా ఇప్పుడు హీరో గారు కావచ్చు, డైరెక్టర్ గారు కావచ్చు, మేనేజర్ కావచ్చు, కో డైరెక్టర్ అవ్వచ్చు, వాళ్ళు తిడితే బ్లెస్సింగ్స్ లాగా తీసుకుంటాను నేనైతే. ఎందుకంటే పెద్దవాళ్ళు కదా, వాళ్ళని అందరినీ నేను గురువుల లాగా ట్రీట్ చేస్తాను నేను. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నేను ఆహంతో వాళ్ళని తిరిగి మళ్ళీ మాట్లాడితే అది పద్ధతి కాదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ వచ్చేసి మనం ఇక్కడ నిలబడాలి, ఇక్కడ ఏదైనా సాధించాలి అంటే మనము ఒదిగి ఉండాలి. ఇండస్ట్రీలో ఒక నానుడి ఉందనే, గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే సరిపోదు, ఆవగించేంత అదృష్టం ఉండాలి అంటుంటారు. సో ఆ అదృష్టం మీకు ఎంతవరకు ఉందనుకోవాలి? ఖచ్చితంగా ఉంది. నాకు అదృష్టం ఉంది కాబట్టి నేను ఈ రోజు వరకు సర్వే అవుతున్నాను, ఇకపైన కూడా సర్వే అవుతా ఉంటాను. నాకు ఉంది, ఖచ్చితంగా ఉంది అదృష్టం. సో ఈ 25 years జర్నీలో అంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుదామని వచ్చారా, హీరో అవుదామని వచ్చారా, లేకపోతే పర్టికులర్ గా నేను ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలని చెప్పి వచ్చారా, లేదంటే ఏదొచ్చినా చేసుకొని వెళ్ళిపోదాం అనే పాయింట్ ఆఫ్ లో వచ్చారా? నాకు యాక్చువల్లీ నెగిటివ్ రోల్స్ అంటే చాలా ఇష్టం. ఓకే, సో నేను విలన్ గా మంచి ది బెస్ట్, నా గోల్ వచ్చేసి ఉత్తమ విలన్ అవార్డు తీసుకోవాలని నా గోల్. ఓకే, సో ది బెస్ట్ విలన్ అని చెప్పేసి నేను నెగిటివ్ క్యారెక్టర్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో నెగిటివ్ పాయింట్ ఆఫ్ లోనే వచ్చారు. అంటే క్యారెక్టర్స్ చేస్తారా, లేదంటే ఏదైనా మంచి పాజిటివ్ క్యారెక్టర్ ఏదైనా వచ్చింది? ఖచ్చితంగా ఇస్తే చేస్తాను. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ అనేవాడు ఏది ఇచ్చినా చేయాల్సిందే. ఓకే, ఒక ఆర్టిస్ట్ అనే అతను ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయాలి. ఓకే, సో దాన్ని మనం మోల్డ్ చేసుకొని ఆ క్యారెక్టర్ ఏంటి ఫస్ట్ మనం నేర్చుకొని చదువుకొని ఇన్వాల్వ్ అయ్యి చేస్తాను. ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను. అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తానని మీరు అంటున్నారు. సో ఇప్పటి వరకు మీరు అప్రాక్సిమేట్లీ ఒక 90+ మూవీస్ చేసినప్పుడు ఏదో ఒక డైరెక్టర్ కానీ ఏదైనా ఒక ప్రొడ్యూసర్ కానీ తనని ఇంకో క్యారెక్టర్ కూడా మనం వాడుకోవచ్చు, మంచి క్యారెక్టర్ ఇవ్వచ్చు అని చెప్పి ఎవరు అడిగిన వాళ్ళు కానీ ఇచ్చిన వాళ్ళు లేరా? ఉన్నారు, ఎందుకు లేరు. ఇది వరకు అంటే నేను మెయిన్ విలన్ కి రైట్ హ్యాండో లెఫ్ట్ హ్యాండో లేదంటే మెయిన్ విలన్ తర్వాత ఒక బ్యాచ్ ఉంటుంది, ఆ బ్యాచ్ లో ఒక లాగా చేశాను. దాని తర్వాత కొంతమంది డైరెక్టర్లు కో డైరెక్టర్లు మనోడికి మెయిన్ విలన్ గా పెడితే బాగుంటది అని చెప్పేసి నేను మెయిన్ విలన్ కూడా 7-8 సినిమాలు చేశాను. ఓకే, మెయిన్ లీడ్ గా. ఓకే, ఇప్పుడు ఇంకా 3-4 సినిమాలు రిలీజ్ ఉన్నాయి, ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ జరుగుతున్నాయి. మెయిన్ విలన్ కూడా చేశాను. ఓకే, ఇప్పుడు అంటే ఓకే ఫ్యామిలీ సపోర్ట్ బానే ఉందని 100%. మా అమ్మ, మా నాన్న, నా భార్య, నా పిల్లలు అందరు నన్ను సపోర్ట్ చేస్తారు. ఎంతమంది అని పిల్లలు? 3 పిల్లలు. 3 పిల్లలు చదువుకుంటున్నారా? చదువుకుంటున్నారు. ఓకే, సో ఎంత తీసుకుంటారు రెమ్యునరేషన్? ఎంత తీసుకుంటారు? అది మీరు అడగకూడదు, లేదు చెప్పకూడదు. ధన రూపంలో చెప్పద్దు, వస్తు రూపంలో చెప్తారా? ఒక రోజు మీ రెమ్యునరేషన్ ఎంత అంటే అది చెప్పకూడదు. సరే, ఓకే పర్లేదు. ఇండస్ట్రీలోకి రావడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ ఎవరన్నా? ఇండస్ట్రీలోకి రావడానికి ఇన్స్పిరేషన్ మా ఫ్రెండ్ కన్నా అని ఉన్నాడు. ఓకే, కన్నా అతను చనిపోయాడు. అతను పూరి జగన్నాథ్ గారికి మంచి సన్నిహితుడు, మంచి స్నేహితుడు లాంటి వాడు అనమాట. ఓకే, సో ఆయన కూడా ఇప్పుడు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఈడియట్, అమ్మా నాన్న తమిళమ్మాయి, ఆంధ్రావాలా, సాయి 143 సినిమాల వరకు చేస్తాడు ఆయన కూడా. ఓకే,
యాక్టింగ్. సో అతనితో పాటు నేను ఎంట్రీ అయ్యాను. నేను కూడా చేసి ఈడియట్ నుంచి నేను ఎంట్రీ అయ్యాను అనమాట. ఓకే, అంటే హీరోల పరంగా అంటే పలానా హీరో గారు నాకు బాగా ఇన్స్పిరేషన్, ఆయన సినిమాలు చూసి కూడా నాకు అప్పుడప్పుడు అరే నేను కూడా వెళ్ళాలి అనే ఒక కుతూహలం ఉంటుంది. అందరికీ ఆ పాయింట్ ఆఫ్ లో ఏ హీరో గారు? అందరికి ఆపద్బాంధవుడు ఆయన అన్నయ్యనే. అన్నయ్య మెగాస్టార్ అన్నయ్య. ఓకే, ఎంతమంది పెద్ద హీరోలతో చేశారన్నయ్య? ఆల్మోస్ట్ అందరితో చేశాను భద్ర. అన్నయ్యతో చేశాను, వెంకటేష్ గారితో, నాగార్జునతోని, బాలయ్య బాబు గారితో, ఓకే ప్రభాస్, మహేష్ బాబు గారితో అందరితో చేశాను ఆల్మోస్ట్. ఓకే, అంటే నేను చూసిన పాయింట్ ఆఫ్ లో నేను అంటే నాకు చూడగానే స్ట్రైక్ అయిన సినిమా నాకు వజ్ర కవచధర గోవింద. అందులో మంచి క్యారెక్టర్ చేశారు, బాగా చూసాను, లీడ్ క్యారెక్టర్. బాగా మంచి క్యారెక్టర్. సో దాని తర్వాత ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇంకా కొంచెం లీడ్ క్యారెక్టర్స్ ఏమన్నా సినిమాలు పడ్డాయా? పడ్డాయి కదా భద్ర. మొన్న రీసెంట్లీ ప్రణయ్ గోదావరి అని రిలీజ్ అయింది. రిలీజ్ అయింది. దాంట్లో గంగన్నగా మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేశాను. మళ్ళీ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అని రిలీజ్ అయింది, దాంట్లో లీడ్ క్యారెక్టర్. ఓకే, ఇప్పుడు అమరావతికి ఆహ్వానం అని ఒకటి సినిమా మొన్ననే కంప్లీట్ అయింది, దాంట్లో ప్లస్ గంజాం అని ఓకే అదొకటి. ఇంకో సినిమా చిన్న సినిమా ఇంకా పేరు పెట్టలేదు, దాంట్లో లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఓకే ఓకే, అన్ని చిన్న సినిమాలు. సో పెద్ద సినిమాలో క్యారెక్టర్లు మంచి క్యారెక్టర్లు పడుతున్నాయి లేదంటే? మంచి పడుతున్నాయి, మంచి మంచి క్యారెక్టర్లు ఇప్పుడు పడుతున్నాయి. రాజాసాబ్ ఒకటి చేస్తున్నాను, గౌతమ్ తిన్ననూరు గారిది, విజయ్ దేవరకొండది ఒకటి టైసన్ నాయుడు ఒకటి. ఓకే, ఇండస్ట్రీలకి ఇప్పుడు వస్తున్నారు కొందరు యూత్ జనరేషన్, జాబ్స్ వదిలేసి ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉన్నా ఏదో అవుదామని చెప్పి వాళ్ళు కూడా కొత్తగా వచ్చే వాళ్ళకి మీరిచ్చే బెస్ట్ సందేశం ఏంటి? అంటే ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే వాళ్ళకు నేను సజెషన్ ఏమి ఇవ్వాలంటే, అదే చెప్పాను కదా ఇందాక, మీ ఫ్యామిలీని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఇతను ఇబ్బంది పడుతూ సరే ఇతను ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి ఎక్కడో నిలబడాలి, ఇది తప్పు ఇబ్బందులు అయితే. సో అన్నెసెసరీ ఇతని ద్వారా ఫ్యామిలీకి ఇబ్బందులు పెట్టకూడదు. సో నువ్వు ఇక్కడ వచ్చి కష్టపడు, నువ్వు ఎక్కడైనా పడుకో, తిను, నీకు నువ్వు ఎంత కష్టపడితే అంత ఎదుగుతావు అబ్బా. ఇక్కడ ఒకటి చెప్తున్నాను, నువ్వు కష్టపడు, నీ ద్వారా నీ ఫ్యామిలీకి ఇబ్బందులు రాకుండా చూసుకో. ఒకవేళ అలాంటిది ఉంటే మాత్రం దయచేసి రాకూడదు ఇండస్ట్రీ. ఎందుకంటే అన్నెసెసరీ ఇప్పుడు నువ్వు ఎంతో మందిని చూస్తుంటావు అబ్బా. ఇండస్ట్రీ ఇదో మాయ ప్రపంచం. ఇది స్క్రీన్ మీద చూడగానే, స్క్రీన్ ముందర మీరు ఏవైతే చూస్తారో దాని వెనుక అన్ని కష్టాలు ఉంటాయి. స్క్రీన్ వెనుక, బిహైండ్ ఆఫ్ ద స్క్రీన్ ఎన్ని కష్టాలు ఉంటాయి. ఒక సినిమాకి ఎంత మంది పనిచేస్తారు, ఎలా పనిచేస్తున్నారు, ప్రొడ్యూసర్ డబ్బులు పెడుతున్నారు, ఆయన ఏమేమి చేసేసి డబ్బులు పెడతాడో అతనికే తెలుసు. సో ఇన్ని కష్టాలు ఉంటాయి. సో నువ్వు కూడా ఇక్కడ వచ్చేసి కష్టపడుతున్నావు అంటే నువ్వు ఏదో ఎదగడానికి, అట్ ది సేమ్ టైం నీ ఫ్యామిలీకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా నువ్వు చూసుకొని నువ్వు ఇక్కడ నిలబడ్డావు అంటే వెల్ అండ్ గుడ్. ఓకే, ఆడిషన్స్ కి అప్రాక్సిమేట్లీ ఎన్ని ఆడిషన్స్ ఇచ్చుంటారు ఇప్పటి వరకు? ఇచ్చాను, చాలా చాలా ఆడిషన్స్. ఇప్పుడు కూడా వెళ్తున్నారా లేదంటే డైరెక్ట్ కాల్స్ వస్తున్నాయా? డైరెక్టర్స్ దగ్గర నుంచి ఏమైనా కాల్స్ వస్తున్నాయా? చేస్తుంటారు, ఆఫీస్ నుంచి ఫోన్స్ వస్తుంటాయి. ఇప్పుడైతే అందరు తెలిసిన వాళ్ళే 25 years. కొంతమంది సార్ ఒకటి ఇట్లా ఈ క్యారెక్టర్ అనుకుంటున్నారు సార్, ఇది ఒకసారి మీ స్లాంగ్ గానీ ఈ స్లాంగ్ లో ఈ డైలాగ్ సార్ ఏమన్నా స్క్రీన్ టెస్ట్ చేసుకుందామని చేస్తారు ఖచ్చితంగా. లుక్ వైజ్ గా చూసుకుంటారు. ఓకే, ఇప్పుడు ఇండస్ట్రీలో ఇంకొకటనే ఒక ఆఫీస్ గానీ పర్పస్ ఒక ప్రొడ్యూసర్ దగ్గర గానీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు వెళ్ళే కాస్ట్యూమ్స్, బట్టలు, వాడు ఎలా వస్తున్నాడు, కార్లో వచ్చాడా, దాన్ని బట్టి కూడా రెస్పెక్ట్ పెరుగుతుంది అని అది కూడా అంటున్నారు. అదెంత వరకు నిజం? అంటే కరెక్ట్, అది కూడా ప్లస్ పాయింట్, అది కూడా కరెక్టే. అది కాకపోతే నేను మాత్రం వాటిని మాత్రం ఇప్పుడు ఫాలో అవ్వలేదు. నువ్వు చెప్పింది 100% వాస్తవం. జరుగుతుంది, అది జరుగుతుంది కూడా. కాకపోతే నేను ఎప్పుడు అలాంటి ఏం ఫాలో అవ్వలేదు. నేను ఒకటి నా వర్క్ నేను నమ్ముకుంటాను, నాపై నా కాన్ఫిడెన్స్ ఉంటది. నేను ఎవరైనా వెళ్ళి కలవాలంటే వెళ్తాను, వాళ్ళు బిజీ ఉన్నా కూడా అక్కడ వెయిట్ చేసి వాళ్ళని కలిసి వస్తాను నేను. అంతేగాని ఇలాంటి కాస్ట్యూమ్ వెళ్ళి ఇలా కార్లోనే వెళ్తే నన్ను చూస్తారు, పలకలిస్తారు, నేను ఎప్పుడైతే అలాంటి ఏం చేయలేదు. ఇండస్ట్రీలో ఎవరైనా పెద్ద హీరో గానీ ఒక పెద్ద డైరెక్టర్ గానీ నన్ను బాగా రిసీవ్ చేసుకుంటారు, బాగా మాట్లాడతారు అనే హీరో గానీ డైరెక్టర్ గానీ ఎవరైనా ఉన్నారా? డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. డైరెక్టర్స్ అందరూ మంచి గుర్తుపడతారు. క్రాక్ డైరెక్టర్ గోపి మల్లేని గారు గోపి అన్నయ్య నాకు ఎప్పటి నుంచో పరిచయం. అన్నయ్య రీసెంట్ ఇప్పుడు సన్నీ డైల్ చార్ట్ చేస్తున్నాడు కదా, అందులో కూడా ఇది చేశాను నేను. మన బెంగళూరుకి వెళ్ళి 3 days చేసి వచ్చాను. ఓకే, మంచి అందరు గుర్తుపడరు ఆల్మోస్ట్లీ. ఓకే అన్నయ్య, ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాల్లో మీకు బాగా బెస్ట్ అనిపించిన ఒక డైలాగ్, మీకు నచ్చింది కావచ్చు, మీకు బెస్ట్ అనిపించిన డైలాగ్ ఒకటి మా కోసం. రాయ్ సద్ది తిని సంతకొచ్చి సారంగి కథలు చెప్పుకునేవాడి నీకే అంత ఉంటే, సాయంత్రాన సొరచాప తిని సంపంగితో సరసవాడి సామంతుని నాకెంత ఉండాలరా. ఒకేసారి 25 మంది పీకలు కోసి పైకి వచ్చిన వాడిని నేను చంపడం పెద్ద విషయం కాదు. పో, ఇంకోసారి కనపడకు. ఇంకోసారి కనపడితే నీ ఫోటోకు దండ మాత్రం మిగులుతుంది. అర్థమైందా? డైలాగ్ వింటుంటే నాకే కొంచెం భయం వేస్తుంది. ఓకే, ఏ సినిమాలో డైలాగ్ ఇది? ఇది గంజాం అని సినిమా ఉంది, ఇప్పుడు రిలీజ్ ఉంది. ఓకే, ప్రెసెంట్ ఇంకా ఎన్ని సినిమాలు చేస్తున్నాడు? కొత్త సినిమాలు రాజాసాబ్ ప్రభాస్ అనేది ఒకటి చేస్తున్నాను. ఓకే,
ఇప్పుడు విజయ్ దేవరకొండ ఒకటి, గౌతమ్ తిన్ననూరి గారిది, ఒకటి టైసన్ నాయుడు ఒకటి. అట్ ప్రజెంట్ ఇవి ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. ఇండస్ట్రీలో యాక్టర్ అవుదామనే ఉందా, లేదంటే నెక్స్ట్ స్టెప్ వేసి ప్రొడ్యూసర్ గా కానీ ఇంకో స్టెప్ అంటే ఫ్యూచర్ లో ఇంకా ఇండస్ట్రీ పరంగా ఇంకా ఏమవుదాం అనుకుంటున్నారు? ఓన్లీ యాక్టరే, ఓన్లీ యాక్టింగ్. ఓన్లీ యాక్టర్, ఇంకేమీ లేదు. ఏ ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో ఇట్లాంటి ఏం లేవు. ఓన్లీ యాక్టర్ అవ్వాలంతే. ఓకే, దిస్ ఇస్ మై గోల్. కానీ ఇంకో విషయం చెప్తాను నేను, ఇండస్ట్రీలో కొంతమందికి సమాధానం చెప్పేది ఉంది. అది ఎప్పుడు చెప్తానంటే నాకు సక్సెస్ వచ్చాక చెప్తాను. వాళ్ళకి తిరిగి ఒక సమాధానం చెప్పాలి. ఓకే, అది ఎవరికి, ఎందుకు, ఏంటి అనేది నేను ఇప్పుడే చెప్పాను. సక్సెస్ తో మాట్లాడతాను. డెఫినెట్లీ. మీరు స్టోరీస్ కూడా రాస్తారని తెలిసింది మాకు. స్టోరీ లైన్స్ కూడా అందిస్తారు బాగా అని చెప్పి. లేదు, నేను సినిమాలు ఎక్కువ చూస్తుంటాను భద్ర. ఆల్మోస్ట్ మనకు 2000 కోవిడ్ వచ్చేది ఎప్పుడు 2020 కోవిడ్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ చాలా సినిమాలు చూసాను నేను. ఓకే, చాలా. ఈ మధ్య ఓటీటీ ఛానల్స్ వచ్చాక నెట్ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ హాట్స్టార్ అనేది, జీ తెలుగు, అలా ఓటీటీ ఛానల్స్ లో చాలా చాలా సినిమాలు చూసాను. ఏదన్నా నాకు కొత్త పాయింట్ వస్తే, ఏదైనా ఇప్పుడు దాంట్లో థ్రెడ్ బాగుంది అనుకో, దీన్ని మనం ఇక్కడ సినిమా చేయొచ్చు కదా అని చెప్పేసి ఇప్పుడు మా ఫ్రెండ్స్ తో సరదాగా కూర్చొని డిస్కస్ చేస్తూ ఉంటాము. అలా నేను పాయింట్స్ చెప్తుంటే చాలా మంది అప్రిషియేట్ చేస్తారు, బాగుంది పాయింట్ ఇది అని చెప్పేసి. ఓకే, ఒకవేళ ఫ్యూచర్ లో స్టోరీ పరంగా ఏదైనా ఎవరికైనా మీరు చెప్పిన స్టోరీ నచ్చి డైరెక్షన్ మీరే చెయ్యండి అని అంటే చేస్తారా? లేదు మాత్రం అవ్వదు. ఓన్లీ యాక్టింగ్. కాకపోతే దగ్గరుండి దాన్ని కాస్టింగ్ పరంగా చూసుకోమంటే నేను చెప్పిన కథ, ఒకవేళ నేను కథ చెప్పానే అనుకో, ఆ కథ నచ్చి ఎవరైనా డైరెక్షన్ చేస్తున్నారంటే అక్కడ కాస్టింగ్ ఒకటి ఉంటుంది కదా. ఆ కాస్టింగ్ దీనికైతే ఇతన్ని పెట్టుకోండి, దీనికైతే ఇతన్ని పెట్టుకోండి అని ఏమైనా సజెస్ట్ చేయగలుగుతాను. ఓకే, సో ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ అన్ని నెగిటివ్ రోల్స్, అంటే విలన్ సంబంధించి. ఓన్లీ సినిమాలో ఇంట్లో కూడా అలాగే ఉంటారు? లేదు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తో ఎలా ఉంటుంది మీ బాండింగ్? పిల్లలతో గానీ జోల్ గా ఉంటాం బానే? ఇంట్లో మంచిగా సరదాగా హ్యాపీగా లైఫ్ సాగిపోతుంటది. ఓకే, ఇప్పుడు ఎలా నెలలో 30 రోజులు షూటింగ్ ఉంటుందా? లేదు భద్ర, ఇక నీకు తెలియదు ఏముంది మన సినిమా ఇండస్ట్రీ గురించి. మనం ఒక్కోసారి షూటింగ్ చేస్తే కంటిన్యూ వరుస 30 రోజులు చేసేస్తాము, లేదంటే 15 రోజులు చేస్తాము, లేదంటే ఒక్క రోజు చేసేసి 30 రోజులు ఖాళీగా ఉంటాము. ఓకే, సో ఓవరాల్ గా నెలలో మాత్రం ఖచ్చితంగా షూటింగ్ చేస్తాం. 30 days లో ఎన్ని రోజులు చేస్తాం అనేది గ్యారెంటీ లేదు. ఖచ్చితంగా 10 రోజులు, 5 రోజులు, ఒక్క రోజు, 30 రోజులు షూటింగ్ అయితే చేస్తాం ఖచ్చితంగా. నాకు ఇంకో విషయం అర్థం కానిది ఏంటంటే ఇప్పటి వరకు ఇండస్ట్రీలో వస్తున్న కొన్ని విలన్స్ పక్కన రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ ఉన్న వాళ్ళు కానీ ఎంతసేపు ఉన్న బొంబాయి నుంచో వేరే స్టేట్ నుంచో తీసుకొస్తున్నారు తప్ప మన తెలుగు వాళ్ళు లేరా? సో మన తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వరా? 100% ఉన్నారు మన తెలుగు వాళ్ళు. ఎందుకు లేరు? ఇక్కడ మంచి టాలెంట్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి అవకాశాలు రాక ఇంకా అలానే ఉన్నారు. కానీ ఒకసారి చూడు, ఒక విషయం చెప్తాను నేను. ఇప్పుడు నువ్వు నాకు ఏదైనా ఇస్తే కదా, నేను చేసి చూపిస్తే నాకు వస్తుందా రాదా అని నీకు తెలుస్తుంది. డెఫినెట్లీ. నువ్వు ఇచ్చావు, నేను చేయలేదనుకో, అందరు ఇండస్ట్రీ అందరి ముందర యూనిట్ ముందర నువ్వు చెప్తూ కొట్టేసి పంపించేసాను. నువ్వు ఇస్తే తెలుస్తుంది నేను చేస్తానో చేయలేను అని, వాట్ ఐఎమ్ అనేది. సో అలాంటి అవకాశాలు ఎవరు రావడం లేదు కదా. అవకాశాలు వస్తే నిరూపించుకోవడానికి 100,000 మంది ఉన్నారు మన దగ్గర ఆర్టిస్టులు. అవకాశాలు రాక ది బెస్ట్ వెల్ టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు మన ఇండస్ట్రీలో. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు టాలెంటెడ్ గా. సో అదే ఎందుకు ఇవ్వట్లేదు ప్రొడ్యూసర్స్? ఎందుకు మన తెలుగు వాళ్ళకి ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు? అంటే ఇప్పుడు ఒకటి ఉంది కదా భద్ర, నీకు కూడా తెలుసు కదా, ఇప్పుడు మన ఇంట్లో కూర కన్నా పక్కన ఇంట్లో కూర బాగుంటది అని చెప్పేసి. సో అదే జరుగుతుంది. అవకాశం వచ్చిన రోజు ఖచ్చితంగా అదే నీకు ఇందాక చెప్పాను కదా, కొంతమందికి సమాధానం చెప్పేది ఉందని. సక్సెస్ వచ్చాక సక్సెస్ తోనే మాట్లాడతాను, దానికి రిలేటెడ్ ఇది కూడా. సో ఇప్పుడు వస్తున్న విలన్స్ కూడా కేరళ నుంచో, మలయాళం, తమిళ్ అటు సైడ్ వాళ్ళే ఎక్కువగా విలన్ రోల్ చేస్తున్నారు. సో ఒకప్పుడు ముందు తరం వాళ్ళని చూసుకుంటే ఆల్మోస్ట్ విలన్స్ అంటే మన తెలుగు వాళ్ళే. సో ఇప్పుడు వస్తున్న తెలుగు సినిమాలు అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే కొంచెం ఇప్పుడు వచ్చే సినిమాలు అన్ని మాక్సిమం పాన్ ఇండియా సినిమాలే, ప్లస్ కమర్షియల్. ఇక వాళ్ళు ఏంటంటే పాన్ ఇండియా సినిమాలు కమర్షియల్ బిజినెస్ అవ్వాలని చెప్పేసి తమిళ నుంచి ఒక కన్నడ నుంచి, చెన్నై నుంచి, బాలీవుడ్ నుంచి అలా పెట్టుకుంటున్నారు. అంటే వాళ్ళకి శాటిలైట్ రైట్స్, వాళ్ళకు మంచి పేర్లు ఉన్నాయి కాబట్టి. సో అట్ ది సేమ్ టైం ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా అవకాశాలు ఇస్తే, మనది కూడా ఇప్పుడు మన వాళ్ళని పెట్టుకొని మనం కూడా ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు, మన వాళ్ళకి ఎంతో మందికి లైఫ్లు ఇచ్చారు. సో ఇక్కడ వెల్ టాలెంటెడ్ చాలా పర్సన్స్ ఉన్నారు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. రావాలా, అవకాశాలు ఇవ్వాలా, చేయాలి. ఇప్పుడు వస్తున్న ఆర్టిస్టులకి కానీ, కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ యూట్యూబ్, సోషల్ మీడియా ఎంత వరకు ఉపయోగపడుతుంది అంటారు? అంటే సోషల్ మీడియా ఇప్పుడు వచ్చిన ఆర్టిస్టులకు సోషల్ మీడియాతో సంబంధం లేదు. అంటే ఇప్పుడు జబర్దస్త్ లో కావచ్చు, కొన్ని సినిమాలు కావచ్చు, యూట్యూబ్ లో ఫేమ్ అయిన వాళ్ళనో, ఇన్స్టాగ్రామ్ లో కొంచెం ఫాలోవర్స్ పెరిగిన వాళ్ళనో తీసుకుంటున్నారు. అంటే వాళ్ళ టీఆర్పీ రేట్ల కోసం అబ్బా అవన్నీ. ఇప్పుడు బిగ్ షో, బిగ్ బాస్ ఉంది, ప్లస్ చిన్న ప్రోగ్రామ్స్ అవి ఉన్నాయి. వాళ్ళ టీఆర్పీలు పెంచుకోవడానికి
వీళ్ళ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో ఉన్న ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు మిలియన్స్ లో, ఇతను పెట్టుకుంటే వాళ్ళ టీఆర్పీ రేట్ కూడా పెరుగుతుంది, ఇతను ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు ఇంకా ప్రమోట్ చేసుకోవచ్చు అని చెప్పేసి తప్ప దానివల్ల నీకు యాక్టింగ్ కి దానికి సంబంధమే లేదు అసలు. టీఆర్పీ రేట్ అనేది పక్కన పెడితే అనయ్య, కొన్ని నెలల తరబడి సంవత్సరాల తరబడి ఆఫీసుల చుట్టూ స్టూడియోల చుట్టూ తిరుగుతున్న వాళ్ళని పక్కన పెట్టేసి సోషల్ మీడియాలో ఏదో నిన్న మొన్న అది కూడా వల్గర్ గా ఏదో ఒక లాంగ్వేజ్ ఒక విచిత్రంగా ప్రవర్తించడం వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు. సో ఇన్నేళ్ళ నుంచి బయట కష్టపడి అవకాశం లేక తిరుగుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే కదా భద్రా, ఇప్పుడు నువ్వు మంచి చెప్పు ఎవడు వినోడు, అదే చెడు చెప్పు అందరు వింటారు. చెడుకే సపోర్ట్ చేస్తారు, మంచికి ఎవడు సపోర్ట్ చేయడు. నువ్వు మంచిగా రీల్స్ చేసి పెట్టు, నీకు ఎవడు లైక్లు కొట్టాడు, నీకు ఎవడు వ్యూస్ చూడడు, ఎవడు కామెంట్లు పెట్టాడు. అదే నువ్వు చెడ్డగా తిరిగి పెట్టేసి 1,00,000 కోట్ల వరకు వెళ్ళిపోతుంది. అది తప్పదు. అంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న సినిమా వాళ్ళదా, లేకపోతే అలా చూస్తున్న పబ్లిక్ దా తప్పు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసేది మా సినిమా వాళ్ళే కాబట్టేసి సినిమా వాళ్ళ తప్పేం లేదు. సినిమా వాళ్ళకి ఏంటంటే అందరికి అవకాశాలు ఇవ్వడం, సినిమా ఎవరిది సొంతం కాదు, ఎవరిది సొత్తు కాదు, అందరిది ఇది. సో వాళ్ళు అవకాశం కల్పిస్తున్నారు మా సినిమా వాళ్ళు. సో అవతలోడు చేసేది కంటెంట్ ఓ నలుగురికి ఉపయోగపడే మెసేజ్ పెడితే బాగుంటుంది. 100% పబ్లిక్ ది తప్పేది, పబ్లిక్ ది తప్పు. సో పబ్లిక్ కూడా వైరల్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళు వైరల్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటున్నారు. వాడి లైక్స్, కామెంట్స్, వ్యూస్, షేర్స్ వాడికి నాకు ఎక్కువ రావాలని చెప్పేసి అలా పెడుతున్నారు. దానివల్ల ఉపయోగం ఎవరికి లేదు, ఎవరికి లేదు. కానీ ఉపయోగం లేకపోయినా సో పబ్లిక్ చూస్తున్నారు, వాడిని ఫేమ్ చేస్తున్నారు, వాడిని పెడితేనే పబ్లిక్ కూడా చూస్తారనే పాయింట్ ఆఫ్ కూడా ఉన్నారు కదా. అవును, పెడితేనే ఇప్పుడు ఎవరు ఒకళ్ళ పేరు చెప్పు వాడిని పెడితేనే పబ్లిక్ చూస్తాం అనేది. ఇప్పుడు ఒక ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక యూట్యూబ్ నుంచి ఒకటి వచ్చాడు, వానికి అవకాశం వచ్చింది, చేసిర్రు, అది బయటకు వచ్చేసింది. మళ్ళీ దాని తర్వాత వాడు ఇంకో దాంట్లో నటించాడని ఒకటి చూపించి దేంట్లోనన్నా వాడు అక్కడికి క్లోజ్, ఇంకా మళ్ళీ ఎక్కడికి కనపడ్డాడు ఇంకా నీకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. సో మీ సినిమా అనుభవాలని మాతో పంచుకున్నందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఫ్యూచర్లో మీరు అనుకున్న క్యారెక్టర్స్ కానీ ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అన్నయ్య. థ్యాంక్ యూ భద్ర, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మళ్ళీ మనం చెప్పాను కదా, సక్సెస్ వచ్చాక నీతో కూడా నేను మళ్ళీ వచ్చి మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూశారు కదా, ఈ రోజు మన పులి రాజేంద్ర అన్న ఆయన అనుభవాలు అన్ని విన్నారు కదా. సో వ్యూవర్స్, అది ఈ రోజు మన పులి రాజేంద్ర అన్న అనుభవాలన్నీ. సో ఆయన త్వరలోనే తన సక్సెస్ తోనే సమాధానం చెప్పాలని కోరుకుంటూ నేను మీ భద్రా కరెట్ల. థ్యాంక్ యూ సో మచ్. మీ సినీఫ్లిక్స్ ఇండియా. ప్లీజ్ సబ్స్క్రైబ్.